హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. అందరూ చాలా బాగున్నారు అనుకుంటూ నేను కూడా బాగున్నానని చెప్తూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. మంచి మంచి చీరలు ఉన్నాయి ఈరోజు కూడా. యాజ్ యూజువల్ 10కి మీకోసం ఒక 6-7 డిజైన్స్ చూపిస్తాను కదా రోజు. ఎందుకంటే ఎవ్రీడే చూపిస్తాం కాబట్టి ఇంతకంటే ఎక్కువ డిజైన్స్ చూపించడం కొంచెం సాధ్యం కావట్లేదు. చాలా సరిపోతుంది, ఎందుకంటే నేనే యూనిక్గా ఉన్న వాటిల్లో చాలా జాగ్రత్తగా తీసి ఏరి మీకోసం సర్ది పెట్టి చూపిస్తుంటాను. సో ఫ్యాబ్రిక్స్ కూడా కొంచెం అన్ని రకాలు, రేంజెస్ కూడా కొంచెం దగ్గరగా ఉండేలాంటివి చూసుకొని మీకు ఒక ఫ్రేమ్ చేసి మీకు రోజు చూపిస్తున్నాను. సో ఈ రోజు కూడా అలాంటివి. నేను కట్టుకున్న చీర కూడా చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా. బేస్ కలర్ లైట్ వస్తుంది, దీని మీద కలర్ఫుల్ ఫ్లోరల్ ప్రింటెడ్ వస్తుంది. ఆరి వర్క్ కూడా ఉంది దీని మీద. ఇది అండ్ ఇంకా వేరే కూడా ఏమున్నాయో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఈ శారీ అండి, ఇది చక్కగా అందరికీ సూట్ అవుతుంది. ఈ శారీ ఇది అందరికీ అంటే టీనేజర్స్ కట్టరు, కానీ ఇంకొంచెం 30+ అందరికీ సూట్ అవుతుంది. చందేరి అందరూ అడుగుతుంటారు కదా, చందేరిలో మంచి చందేరి చూపించండి, ప్యూర్ చందేరి చూపించండి. ప్యూర్ చందేరిలో ప్రింట్ ఎంత కలర్ఫుల్గా ఎంత కళగా ఉందో చూడండి. లైట్ ఎల్లో కలర్ బేస్, దాని మీద ఫ్లోరల్ ప్రింట్ కలర్స్ వచ్చింది. గ్రీన్, పింక్, బ్లూ కలరు, ఇట్లా అనమాట. అన్ని కలర్స్ వచ్చిన ఫ్లోరల్ ప్రింట్. ఇగేం దాని మీద మీకు ఆరి వర్క్ కనిపిస్తుందా? మొత్తం అంతా కూడా ప్రతి ఫ్లేవర్ కూడా హైలైట్ అయ్యిందండి. ఇగో దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది మీకు, వీడియోలోకి తెలుస్తుందో లేదో కానీ బయటకైతే తెలుస్తుంది. ఇదిగోండి, ప్రతి ఫ్లవర్ కూడా జరీ థ్రెడ్ వర్క్ తోటి మొత్తం అంతా కూడా హైలైట్ చేశారు ఫ్లవర్స్ అన్నీ కూడా దీన్ని. సో ఆరి వర్క్ వస్తుంది, లైట్ షైన్ వస్తుంది అనమాట. 2800లో ఉందండి ఇది. బ్లౌజ్ ఏంటో తెలుసా? ఇదే ఈ మెహందీ గ్రీన్, ఆలివ్ గ్రీన్ ఏదైనా అనుకుందాం దీన్ని మధ్యలో దీని బార్డర్లో ఏదైతే వచ్చిందో ఒక లైట్ గ్రీన్, ఆ గ్రీన్ కలర్తోనే ప్లెయిన్ చందేరి బ్లౌజ్ వస్తుంది అనమాట. 2800లో ఉంది. మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్, చక్కగా ఇట్లా పెట్టిన పడుతుంది, చెప్పినట్టు వింటుంది అనమాట. ఇది పళ్ళులో కొంచెం డిఫరెంట్ ప్రింట్ వస్తుంది. శారీ అంతా కూడా ఫ్లోరల్ వచ్చింది కాబట్టి పళ్ళులో ఇట్లా స్ట్రైప్స్ లాగా అండ్ ఆకుల్లాగా అడ్డంగా ఒక వేరే కలర్ వేసి వచ్చింది. బట్ చీర అయితే మాత్రం చాలా హైలైట్ అండి. పళ్ళుదే ఉందండి, సింపుల్ పళ్ళునే. బట్ శారీ మాత్రం చాలా చక్కగా ఉంది. మంచి కొత్త కలరే, అంటే బీజ్ కలర్ కామనే, కానీ దీనికి మెహందీ గ్రీన్ బ్లౌజ్ రావడము, ఈ కలర్ఫుల్గా రావడము, ఇదంతా కొత్తగా ఉంది. 28లో ఇది చూడండి, చందేరి షిమ్మర్, అది కూడా క్రష్. సరే, మనకు తెలిసిన పేర్లనే మీరు ఎక్కువ కష్టపడక్కర్లేకుండా మనకు తెలిసిన పేర్లనే 2-3 కలిపి చెప్తుంటాను అనమాట. ఫ్యాబ్రిక్స్ అయితే కొత్తవి, కలర్ఫుల్గా చూడండి. అసలు రెయిన్బో కలర్స్ లాగా ఉన్నాయి. ఎక్కువ అయితే దీంట్లో ఈ ఆనియన్ పింక్, గోల్డ్, ఎక్కువ ఆనియన్ పింక్ లానే కనిపిస్తుంది. గోల్డ్ షిమ్మర్ తెలుస్తుందా? లైట్ షిమ్మర్ ఉంది. అండ్ దీనికి గోల్డ్ జరీ బోర్డర్ కూడా ఉంది కదా. అండ్ ఎక్కడో దీనికి గ్రీన్ కలర్ కూడా వచ్చింది, పళ్ళులో వచ్చింది. అదే గ్రీన్ బ్లూ కూడా వచ్చింది, పళ్ళులో వచ్చింది. మళ్ళీ శారీ మధ్యలో కూడా వస్తుంది. 2500, జస్ట్ 2500లోనే ఉంది. మంచి షిమ్మర్, చందేరి, క్రష్ 3 ఉన్నాయి దీంట్లోనే. ఓకేనా? ఇది పళ్ళు ఏమో, ఇది పెద్ద పళ్ళు, సేమ్ రన్నింగ్ పళ్ళునే వస్తుంది. ఫ్లవర్స్ కూడా ఇది చివర ఇది ఒకటి ఉందండో, గోల్డ్, ప్లెయిన్ గోల్డ్ కడ్డీలాగా వచ్చింది క్రష్ ఎఫెక్ట్లోని. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ చిన్ని ఫ్లవర్ ప్రింట్ వచ్చిన సేమ్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చిన బ్లౌజ్ అనమాట. షిమ్మర్ ఉంది కదా, మంచి షైన్ ఉంది. షిమ్మర్ గోల్డ్ టిష్యూ ఎఫెక్ట్ ఉంది, అందుకే కలర్ ఏమో చాలా సోబర్గా ఉంది. ఇది కూడా నన్ను అడిగితే సింగిల్ ప్లీడ్ వేసుకుంటే బాగుంటుంది. చెప్తాను చూడండి, అసలు ఇలా పెట్టి చూపిస్తాను. సింగిల్ లేయర్ వేసుకుంటే సింగిల్ ప్లీడ్, ఇది చూడండి ఎంత బాగుందో. చాలా కాస్ట్లీ శారీలా ఉంది, చక్క సింగిల్ ప్లీడ్. దీని మీద వచ్చిన ప్రింట్. టిష్యూ శారీస్ ఉన్నాయి మా జితీలో, అది 15,000 ఆ రేంజ్లోనే అలా ఉంది చీర. 2500లో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. పటోలా ఎలా ఉంది? సంబల్పూర్ పటోలా లాగే ఉంది కదా, ప్రాపర్ పటోలా ఉంది కదా, అలాగే ఉందా. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి తెలుసా? సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్, పటోలా ప్రింట్ తోటి వచ్చింది. మరూన్ కలర్ మీద పటోలా ప్రింట్. అండ్ దీని బ్లౌజ్ ఏంటి తెలుసామండి? దీనికి డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్, అది కూడా బుటీస్ తోటి వచ్చింది. 1200లోనే ఉంది శారీ. ఎందుకు పర్పుల్ వచ్చిందంటే దీంట్లో ఎక్కడో లోపల చోట పర్పుల్ ఉన్నట్టుంది, అందుకని వచ్చినట్టుంది. కొంచెం బ్లౌజ్ మిస్ మ్యాచ్ లాగానే ఉంది, కానీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్, యాక్చువల్గా పట్టులాగా అనిపిస్తుంది. 1200 రేట్ కూడా బాగుంది. ఈ బ్లౌజ్ని వేరే దాని వేసుకోండి. దీని మీద మరూన్ కలర్ బ్లౌజ్ మీ దగ్గర లేకుండా ఉంటాయి, దీని మీద గోల్డ్ రంగులు ఉన్నాయి. మరూన్ బ్లౌజ్ బాగుంటుంది, బ్లాక్ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది.
1200కి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. సాటిన్ క్రేప్ నిజంగా ఏదో రియల్ పటోలా లాగే ఉంది ఫీల్. నాకు ఇది వీవింగ్ లాగా రియల్ పటోలా లాగా ఉంది, తేలిగ్గా ఉంది. 1200కి సింపుల్ ప్లెయిన్ డార్క్ బ్రౌన్ కలర్ పస్మీనా సిల్క్ అండి. పస్మీనా ఈ మధ్యన చూపిస్తుంది అంటే కాశ్మీరీ సిల్క్ లాగా ఉంటుంది. షాల్స్ ఉంటాయి కదా, మనం షాల్స్ కప్పుకుంటాం, అది థిక్గా ఉంటుంది, ఫీల్ అలాగే ఉంటుంది. బట్ ఇంకొంచెం స్మూత్ అండ్ తేలిగ్గా పల్చగా ఉంటుంది, కొంచెం చాలా పల్చగా ఉంటుంది. కానీ ట్రాన్స్పరెంట్గా లేదు. డార్క్ బ్రౌన్ కలర్కి లైట్ క్రీమ్ కలర్ బార్డరు, దీని మీద బ్లాక్ ఫైన్ ప్రింట్ తోటి వచ్చింది చూసారా. ఇది కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా సింపుల్ ఫ్యాబ్రిక్. పళ్ళులో కూడా ఇదే ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి, సేమ్ శారీ రన్నింగ్ బ్లౌజ్. ప్రైస్ ఎంతో తెలుసా? జస్ట్ 1100 అంతే, 1100. 1100కి రెగ్యులర్ వేర్ శారీగా వాడుకోవచ్చండి, చక్కగా ఆఫీస్కి అట్లా వేసుకెళ్ళొచ్చు. ఇదేమో బ్రౌన్ కలర్కి క్రీమ్ కలరా, దీంట్లో ఇంకొక డార్క్ కలర్ కూడా ఉంది. 2 కలర్స్ చాలా బాగున్నాయి 1100లో. ఇదిగోండి, ఇది వైన్ బ్రౌన్ 2 బాగున్నాయి. ఎందుకంటే బార్డర్ దీనికి కాంట్రాస్ట్గా వచ్చిన బార్డర్ లైట్ కలర్ రావడము ఈ 2 డార్క్ కలర్స్కి కూడా చాలా బాగా సూట్ అయింది. దీని మీద ఏమో సింపుల్ బ్లాక్ తోటి వచ్చిన ప్రింట్ అనమాట, చక్కటి సన్నటి తీగలాగా వచ్చింది ప్రింట్ కూడా. సో ఇలాగ కట్టుకుంటే ఇలా ఉంటుంది. జస్ట్ 1100లో ఉంది. పస్మీనా సిల్క్ తోటి వచ్చింది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ అనమాట. ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. జస్ట్ 1100లో. సో రెయిన్బో కలర్ శారీ అండి. ఇది సాటిన్ క్రేప్ తోటి కలర్ఫుల్గా ఉంది. జస్ట్ 1600లోనే ఉంది. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, గ్రీన్, బ్లూ, మధ్యలో పిస్తా, సీ గ్రీన్, వైలెట్ లాస్ట్లోకి వచ్చేసరికి. ఇదేమో గ్రీన్ కలర్ ఏమో బ్లౌజ్ వస్తుంది. ఇట్లాగా కలర్ ఎంత బాగుందో, ఫీల్ కూడా బాగుంది అండి. ఫాల్ బాగుంది, ఫీల్ బాగుంది. సాటిన్ క్రేప్ కాబట్టి స్మూత్గా ఉంది అండ్ ఇది చక్కటి ఫాల్ ఉంది. 1600లో ఉంది. దీన్ని మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. శారీగా వాడుకోండి, చక్కగా స్లీవ్లెస్ లేకపోతే ఇంత సన్నటి బ్లౌజ్ వేసుకొని, లేదంటే దీని మీద మీ దగ్గర ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటే వేసుకోవచ్చు. అక్కర్లేదు, ఈ బ్లౌజే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. లేదంటే లెహంగా కుట్టించుకోవచ్చు, లేదంటే చుడిదార్స్ కుట్టించుకోవచ్చు. ఇలాంటి ఈ షేడెడ్లో చుడిదార్స్ అవి చాలా బాగుంటాయి. స్కర్ట్, లాంగ్ స్కర్ట్ కుట్టించుకోవచ్చు. అట్లాగా ఏదైనా చేయొచ్చు, మీరు ఇష్టం. మా దగ్గర ఒక్కసారి కొనుక్కున్న తర్వాత మీరు ఇదే చేయండి అని రూల్స్ పెట్టాం కాబట్టి 1600కి చాలా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ బాగుంది. చిన్నపిల్లలకు కూడా ఏమైనా కుట్టించినా కూడా అందంగా ఉంటుంది. ఓకేనా. హైట్ 47 ఇంచెస్ హైట్లో ఉంది. సో ఈ చీరలు మీరు తీసుకోవాలనుకుంటే ఏం చేయాలన్నది మీకు బాగా తెలుసు. స్క్రీన్ షాట్ తీయాలని తెలుసు, స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలని కూడా తెలుసు. సో చేసేయండి, శారీ మీ ఇంటికి తెచ్చేసుకోండి. మా హైదరాబాద్ స్టోర్ గురించి మీకు అందరికీ తెలుసు కదా, జితి అని చెప్పి, జితి వీవ్స్. అక్కడ కూడా నేనే కనిపిస్తుంటాను. ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నామండి. XITI జితి అని పలుకుతున్నాము మేము, జా కాదు జీ అనమాట, జితి అని పలుకుతున్నాము. సో దాంట్లో యూనిక్ అండ్ ఎక్స్క్లూజివ్ అండ్ ప్యూర్ శారీస్ ఉన్నాయి. అది హై రేంజ్ ఉంటాయి. ఐ మీన్ ఇది మిడ్ రేంజ్ కదా, మిడ్ కూడా కాదు, బిలో మిడ్ రేంజ్లో చూపిస్తున్నాను గాయత్రి ఫ్యాషన్స్ రాజమండ్రిలో ఈ వీడియోస్లో. జితిలో మాత్రం ప్యూర్ అండ్ ఎక్స్క్లూజివ్ మాత్రమే ఉంటాయండి. స్టోర్కి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అండ్ ఆంబియన్స్ అన్నీ. సో ఇది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.